ఈరోజు మనం పుష్పక విమానం రహస్యం గురించి తెలుసుకుందాం. అసలు పుష్పక విమానం అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? అది ఎవరి మాట వింటుంది? కుబేరుని వాహనం పేరు పుష్పక విమానం. అది స్వర్ణరథం అంటే బంగారు రథం. అది బంగారంతో, రత్నాలతో, పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది. పుష్పక విమానంకి ఆ పేరు ఎలా వచ్చింది అసలు? పుష్పకం అంటే పూలతో నిండిందని, విమానం అంటే ఆకాశంలో ఎగిరేది అని అర్థం. అందుకే దానికి పుష్పక విమానం అది పేరు. మనం మనసులో పలానా ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే చాలు. అది తీసుకువెళ్తుంది. దానికి ఎవరు సారథిగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మనుషుల ఆలోచనల ప్రకారం మాత్రమే అది పయనిస్తుంది. కుబేరుడు ఘోర తపస్సు వల్ల బ్రహ్మదేవుడు దానిని ఆయనకి వరంగా ఇస్తారు. మరి అది కుబేరుడి నుంచి రావణాసునికి, రావణాసుని నుంచి రాముడికి, తిరిగి మరలా కుబేరునికి ఎలా వచ్చిందో చూద్దాం. కుబేరుణ్ణి ఓడించి ఆయన పుష్పక విమానాన్ని బలవంతంగా రావణాసురుడు తీసుకుంటాడు. దాన్ని ఆయన తన వ్యక్తిగతంగా ఆకాశరథంగా వాడుకుంటారు. రాముడు సీతాదేవిని అపహరించినప్పుడు కూడా అదే రథాన్ని ఉపయోగించారండోయ్. రావణ వధ అనంతరం విభీషణుడు లంకా రాజ్యాన్ని రాముని ఆజ్ఞతో స్వీకరించారు. తర్వాత విభీషణుడు ఆ పుష్పక విమానంలో సీత, రామ, లక్ష్మణుడు మరియు ఇతర వానర సైన్యం మొత్తాన్ని అయోధ్యకి చేర్చుతారు. దానిలో ఎంతమంది ఎక్కినా ఒకరికి స్థలం ఖచ్చితంగా ఉంటుంది. అయోధ్యకి చేరిన రాముడు దానిని తిరిగి మరలా కుబేరునికి పంపిస్తారు. అదండి పుష్పక విమానానికి సంబంధించిన రహస్యం. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.